సార్ అందరికీ నమస్కారం అండి. సతీష్ కుమార్ ఓ పోలీస్ ఆఫీసర్ పరకామణి దొంగతనం కేసులో ఫిర్యాదు. తను రవికుమార్ అనే పరకామణిలో పనిచేసే ఒక ఉద్యోగి స్వామివారి సొమ్ము కొట్టేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. ఈయన తర్వాత పరకామణిలో జరుగుతున్న ఆ కేసులో జరుగుతున్న వాస్తవాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ కేసును ఏ రకంగా నీరుగార్చారు, దర్యాప్తు అధికారులు ఆ కేసును ఏ రకంగా నీరుగార్చారు, పెద్దలు ఇంటర్ఫీర్ అయ్యి ఆ కేసును ఎలా నీరుగార్చారు, తర్వాత ఏ రకంగా రాజీ చేశారు, ఇదంతా ఆ కేసు పూర్వపరాల్లోకి నేను వెళ్ళటం లేదు. ఇతను నిన్న చనిపోయినారు, హత్యగా వించబడినాడు. అతని మరణం ఇట్స్ ఏ క్లియర్ కేస్ ఆఫ్ మర్డర్, హత్య, వేరే ఆలోచన అక్కర్లా. పాపం ఎందుకో ఆయన భూమన కరుణాకర్ రెడ్డి గారికి వేరే ఆలోచన వచ్చింది. ఆయన అంటాడు, నిన్న పోలీసులు బట్టే వేధింపులు పడలేక సహించలేక అతను దుర్మరణానికి పాలైపోయాడు అంటాడు. నేను అడుగుతున్నా, భూమన కరుణాకర్ రెడ్డి గారు దుర్మరణానికి పాలయ్యాడు అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మీకు తెలుసా అతను చనిపోబోతున్నాడని? మీకు ముందే తెలుసా అతను చనిపోబోతున్నాడని? ఏం మాట్లాడతారా? మేము పరకామణి కేసులో నువ్వు దొంగవి, నువ్వు దొబ్బేసావు, సొమ్ము అంతా స్వామివారి సొమ్ము కొట్టేశావు, నొక్కేసావు, మింగేశావు అంటే నువ్వు నోరెత్తలేదు. ఆ కేసులో ఫిర్యాది హత్య గావించబడితే దాన్ని ఇండైరెక్ట్గా సూసైడ్గా మార్చాలని ప్రయత్నం చేస్తున్నావు. పాత్రికేయ సోదరులారా, మీరు కూడా ఒకసారి నా వైపు చూడాలి. మీరు హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఆ రోజున వివేకానంద రెడ్డి గారు ఘోరంగా గొడ్డలి పోట్లకు గురై చస్తే అది కూడా ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు. ఆత్మహత్య అన్నారు, ఏదో కింద పడన్నారు, రక్తం కక్కొని చచ్చారన్నారు, నానా రకాలుగా మాట్లాడినారు. ఎందుకంటే కంపారిజన్, వాళ్ళ మోడస్ ఆపరాండి, ఎంఓ అంటారు పోలీసులో, వాళ్ళ మోడస్ ఆపరాండి ఒకసారి గమనించాలి. ఇది ప్రక్కన పెడితే అతను ఆ కేసులో ఫిర్యాది ఫస్ట్ టైం 4వ తారీఖున అతను అటెండ్ అయినాడు. పోలీసుల ముందు 4వ తారీఖు 6వ తారీఖు, ఐ డోంట్ నో ది డేట్, అటెండ్ అయినారు. పోలీస్ అధికారులకి తనకు తెలిసిన వివరాలన్నీ చెప్పాడు, చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. తర్వాత మరలా నిన్న రమ్మన్నారు, మరలా 2వ విడత విచారణకు రమ్మన్నారు. ఎస్ సార్ అన్నారు, వెళ్ళిపోయాడు. నిన్న విచారణకు రావటానికి అతను వస్తూ ఉంటే అతను హత్య గావించబడినాడు. దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి అయ్యుండొచ్చు అన్నట్టుగా ముందు స్పందించింది అతనే. మిగతా ఏ రాజకీయ నాయకుడు ఎవరో స్పందించక ముందు స్పందించింది భూమన కరుణాకర్ రెడ్డి గారు. దిస్ హ్యాస్ టు బి నోటెడ్. ఇది నోట్ చేసి ఎవరు స్పందించలా. మాటికి స్పందించే అతను భానుప్రకాష్ రెడ్డి అతను స్పందించలేదు. తెలుగుదేశం పార్టీ దీని మీద కంప్లైంట్ చేసి నిశ్చితంగా దర్యాప్తు చేయండి అని కోరుతున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు స్పందించకముందే ఇతను భూమన కరుణాకర్ రెడ్డి స్పందించాడు. అది పాయింట్ టు బి నోటెడ్. తర్వాత ఇందులో గమనించవలసిన ఇంకొక విషయం ఉందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఇది. వైఎస్ఆర్, ప్లీజ్ చూడాలండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ఇది. ఆశ దగా లేదు, ఇందులో మోసం లేదు. వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళొక పోస్టింగ్ పెట్టినారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్ వైఎస్ఆర్సిపి పార్టీ సతీష్ కుమార్ది బలవన్మరణమే వాళ్ళు మాట్లాడతారండి. ఇందులో అన్ని వేళ్ళు కూడా వైసీపీలో ఉన్న ముఖ్య నాయకుల వైపు చూపబడుతుంది. పరకామణి కేసులో జరిగిన దొంగతనం వెనక ఎవరెవరున్నారని వేళ్ళు చూపిస్తే ఆ ఫింగర్స్ అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుల వైపు చూపించబడుతున్న నేపథ్యంలో నిన్న సతీష్ కుమార్ ఘోరంగా హత్యకు గురి కాబడితే, హత్య చేయబడితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అఫీషియల్ ట్విట్టర్లో వాళ్ళు పెడుతున్న దాని గురించి అందుకే ప్రెస్కి వచ్చింది. వీళ్ళు ఎందుకంత ఉలిక్కిపడ్డారు? వీళ్ళకి సంబంధం లేకపోతే, పరకామణి దొంగతనంలో ఈ పెద్దలకి సంబంధం లేకపోతే వై షుడ్ దే రియాక్ట్ లైక్ దిస్? వాట్ మేడ్ దెమ్ టు రియాక్ట్ లైక్ దిస్? ఇది దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. ఏమంటారు అందులో? సతీష్ కుమార్ది బలవన్మరణమే, మరణానికి ముందు తన గోడు వెళ్ళబోసుకున్నాడంటున్న సన్నిహితులు, పరకామణి కేసులో చంద్రబాబు సిట్ దారుణాలు, నిజాయితీ పరులైన అధికారుల ప్రాణాలు తీసేలా అకృత్యాలు గడిచిన 4-5 రోజుల నుంచి అప్పటి సిఐ జగన్మోహన్ రెడ్డి, ఇతని పేరు ఇంకొకసారి కూడా చెబుతా, సిఐ జగన్మోహన్ రెడ్డి, ఇంకొక సిఐ చంద్రశేఖర్,
ఇతని పేరు కూడా ఇంకోసారి చెబుతా. చంద్రశేఖర్, సిఐ సతీష్ కుమార్, ఎస్ఐ లక్ష్మీరెడ్డిలకు వేధింపులు. విచారణ సందర్భంలో చంద్రబాబు సిట్టు నుంచి దూషణలు, బెదిరింపులు, వేధింపులు. విచారణ సందర్భంగా తాము చెప్పిన పేర్లు చెప్పాలంటూ ఒత్తిళ్లు. వీటిని తట్టుకోలేక సతీష్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డాడంటున్న సన్నిహితులు. తాము ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదని తేల్చి చెప్పిన అధికారులు. అప్పటి టీటీడీ విజిలెన్స్ అధికారి నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు చట్ట ప్రకారం నడుచుకున్నామని చెప్పిన సతీష్ కుమార్ ఈ వివరాలన్నింటినీ తమతో పంచుకున్నాడంటున్న సన్నిహితులు. ఇక మిగతా అని చెప్పి ఒక ఫోటో కూడా, అతను చనిపోయిన ఫోటో కూడా పెట్టాడు. ఈ ఫోటో చూస్తే హత్య అని సుస్పష్టంగా తెలుస్తుంది. నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ ఆపరేట్ చేస్తున్న నాయకులారా, ఎవరి సన్నిహితులు మీ దగ్గరకు వచ్చి ఎందుకు చెప్పారు? అతని బలవన్మరణం అంటే ఏంటి? హత్య కాదంటారా మీరు? ఆత్మహత్య చేసుకున్నాడా? మీ మోడస్ ఆపరండి అదే కదా. హత్యని ఆత్మహత్యగా చిత్రీకరిస్తారు మీరు. మీ బాబాయ్ కేసు అట్లాగే కదా, హత్యని ఆత్మహత్య అని ముందు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు నారాసుర రక్త చరిత్ర అని మీ పేపర్లో ఈరోజు కూడా చాలా 5-6 పేజీలు రాసినారు. ఇది హత్య కాదంటూ. ఎంత దుర్మార్గం అండి పాత్రికేయ సోదరులారా! ఏ రకంగా చంపేస్తారండి వీళ్ళు? పోలీస్ అధికారిని హత్య చేయడానికి ఎంత ధైర్యం కావాలండి వీళ్ళకి? అంటే ఎంత బలమైన పెద్దలు దీని వెనకున్నారు. ఒక పోలీస్ అధికారిని హత్య చేసేంత శక్తిమంతులు ఉన్నారు కదా. అంతకుముందు గతంలో చూసినట్లయితే పరిటాల రవి హత్య కేసులో మొద్దు శ్రీను 2008లో హత్య, డాక్టర్ సాంబశివరావు, పరిటాల గోవర్ధన్ రెడ్డి, మద్దెల చెరువు సూరి, ఓంప్రకాష్, అజీజ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఆ పరిటాల రవి హత్య కేసు తర్వాత హత్య గావించబడిన వాళ్ళు. సాక్షులు కావచ్చు, కో అక్యూజ్డ్ కావచ్చు, వీళ్ళందరూ. తర్వాత వివేక హత్య కేసులో నిందితులు, సాక్షులు వాళ్ళు కూడా కనుమూరి శ్రీనివాసరెడ్డి, ఈసీ గంగిరెడ్డి, కువైట్ గంగాధర్ రెడ్డి, డ్రైవర్ నారాయణ, వైఎస్ అభిషేక్ రెడ్డి, వాచ్మెన్ రంగన్న, వీళ్ళందరూ కూడా హత్య గావించబడినారు అందులో. దీన్ని అన్ని బట్టి చూస్తుంటే ఇతను హత్యకు గురైంది 100% కరెక్ట్, అది నిజం. హత్య గావించబడినారు. ఒక పోలీస్ అధికారి హత్య గావించబడితే డీజీ మీరు మాట్లాడాలి. మీరు బిజీగా ఉన్నారు, సిఐ సదస్సులు మేము కాదంటలేదు అక్కడ. బట్ ఇక్కడ ఒక పోలీస్ అధికారి, అందులో ఒక ప్రధాన సాక్షి, ఫిర్యాది, సిఐడి ఎవిడెన్స్ ఎంక్వైరీకి హాజరైనాడు. రెండవసారి హాజరుకు వస్తూ ఉంటే, ఇంకా విషయాలు నిజాలు బయట పెట్టడానికి వస్తూ ఉంటే పోలీస్ అధికారి హత్య గావించబడినాడంటే పెద్ద సంచలనం ఇది. కోర్స్ నిన్న అనంతపూర్ ఎస్పీ బాగా యాక్ట్ చేసినాడు, ప్రజలందరూ చెప్పుకున్నారు, అతన్ని అభినందిస్తూ ఉన్నారు. డీజీపీ ఈ కేసుని తీవ్రంగా తీసుకోవాలా.